రాష్ట్రం అప్పుల్లో డ్రగ్స్ గంజాయి మాఫియాలో మునిగిపోయిందని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు ఆరోపించారు. దౌర్జన్యాలు, హత్యలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని అధికారం దించాలని సూచించారు. హైదరాబాద్ కోకట్పల్లి ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన ఆత్మీయ సభలో ఏపీకి చెందిన టీడీపీ, జేఎస్పీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 3 పర్యాయాలు మనం అక్కడే ఓటమి పాలయ్యామని తెలిపారు. ఈసారి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. వీళ్ళ మాట అయితే మన భవిష్యత్తు కొంచెం మెరుగుపడలేదా అని చెప్పేసి నేను ప్రతి ఇంటికి వెళ్ళాను. దగ్గర 1,40,000 మంది ఓటర్లని స్వయంగా నేను కలిశాను. గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలందరూ కూడా ముందు చూపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ఉంది. దీనికి తోడు మనం ఇంకా బలంగా గెలుస్తున్నామనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిన ప్రధాన కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించడం. వీరిద్దరికి తోడుగా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి, దేశ సమగ్రతను కాంక్షించి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఆ యొక్క రాక్షస పరిపాలన అంతమొందించాలని, ప్రజా వ్యతిరేక విధానాలను రూపుమాపాలని ఈరోజు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక సమిష్టి నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని బాగుపరచాలా, ఈ దేశాన్ని బాగుపరచాలని ప్రధాన ఉద్దేశంతో ఈరోజు ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు.